ఇప్పుడు నువ్వు ప్లాంటేషన్ డేట్ మే 15 మే 22 ఎండలు ఉన్నాయా? ఫుల్ అండి. ఎన్ని మొక్కలు ఉన్నాయి? ఎన్ని మొక్కలు వెళ్ళిపోయినాయి? ఒక 500 మొక్కలు చచ్చిపోయింటుంది. సో అటువంటి టెంపరేచర్లో కూడా ఇంత హెల్తీగా పంట వచ్చింది. మనం పోయిండేది కాంబో వాడినాడు, ఎట్లుందో కనుక్కొని రాపని పంపించినాడు. ఎందుకంటే ఆయన ప్రోడక్ట్ ఇచ్చిన తర్వాత రిజల్ట్ కనుక్కోకపోతే పిసికేస్తాను. మొత్తం అంతా సేనన్న తనే, మొత్తం ఎరువులంగడి సీన్ దగ్గర టీ గ్లాస్ కూడా వేరే తను టావ్ మొత్తం అంతా ఆడి. అంతా ఎట్లుంది కాంబో? చాలా బాగా పనిచేసింది. జనరల్గా మన చెట్టుకి ఏ సమస్య ఉంది? స్ప్రే చేసిన తర్వాత ఏం కంట్రోల్లోకి వచ్చింది? చిగుర్లు బాగుంటాయి. ఓకే, పూత బాగుంది. బ్రాంచెస్ పగులుతాయి. నీకు అంతకుముందు దోమ ఏమన్నా ఉండింది? పచ్చ దోమ ఉండింది. ఓకే, క్లియర్ అయింది. ఈ ముడుగు అంతా బాగా కంట్రోల్ అయింది. అది ఏం అంతకుముందు ఏ సమస్య ఉండింది? ఇది ఈ మాత్ర వేసుకున్న తర్వాత మనకి ఏం రోగం తగ్గింది? ముడుగు ఉండింది, లైట్ గా ఇది దోమ ఉండింది, ముడుగు ఎక్కువ ఉండింది. ముడుగు కంట్రోల్లోకి వచ్చింది. సైడ్ బ్రాంచెస్ ఎక్కువ వచ్చింది. పిల్లకలు బాగా ఇప్పుడైతే దోమ కంట్రోల్లోకి వస్తుందో, రసం పీల్చే పురుగులు వెళ్ళిపోయినాయో, చెట్టు ఆరోగ్యం మాత్రం లేదు, బాగా క్లీన్ గా ఉంది. మంచి ఆ టైంలో టెంపరేచర్ పెట్టినా కూడా ఇంత మాత్రం హెల్తీగా తోడు వచ్చిందంటే గొప్ప విషయమే. నేను చెప్పకూడదు, చూసుకొచ్చినాను కాబట్టి చెప్తాను. కాంబో చెప్పచ్చు రైతులకి, లక్షణంగా చెప్పచ్చు, ఎవరైనా వాడచ్చు. సో అది నోవా, మళ్ళీ నెక్స్ట్ అదే కొడదాము అనుకుంటాను. అది సో నోవా కాంబో వాడితే మీకు తెల్లదోమ, పచ్చదోమ, ట్రిప్స్, మైట్స్ కంట్రోల్లోకి వస్తాయి. ముడత కంట్రోల్లోకి వస్తుంది. బూడిదుంటే బూడిద అట్నే కాలిపోతుంది. కాయ కాండం పురుగు ఉంటే కంట్రోల్లోకి మొత్తం అంతా వెళ్ళిపోతాయి. ఇవన్నీ కంట్రోల్లోకి వచ్చిందంటే చెట్టు హెల్తీగా పెరుగుతుంది, గ్రోత్ బ్రహ్మాండంగా వస్తుంది. పక్క పిల్లకలు పగులుతాయి, పిల్లకు పూత పగులుతుంది. సో 1800 ఒక డ్రమ్ముకు ఒక కాలంలో ఎంత ఖర్చు వస్తాను స్ప్రేయింగ్ చేయాలంటే? అప్రాక్సిమేట్లీ 2700 3000 అవుతుంది. ఇప్పుడు 1800లో సకల రోగాలకి ఒకటే మందు అనమాట. సో అన్నపూర్ణ సీనన్న దగ్గర దొరుకుతుంది. మనం రెడ్డి శేఖర్ వచ్చేసి అక్కడే తెచ్చుకొని వాడతాడు. A to Z అన్న ఆడే తెచ్చుకొని వాడతాడు. సో నోవా ఆయన దగ్గరే ఆడే అయిపోయింది. సో ఎవరికైనా కావాలంటే ఫ్యూచర్లో మన అన్నపూర్ణ సీనన్న దగ్గర దొరుకుతుంది, తీసుకోవచ్చు అనమాట. థ్యాంక్ యూ బ్రో, మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ.